ప్రముఖ కవి రచయిత అందశ్రీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఘటకేసర్లోని ఎన్ఎక్సీ నగర్లో పోలీస్ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సహజ కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలొచ్చారు జనం. అందశ్రీ అంతిమ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ స్వయంగా పాడెమోశారు. పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అందశ్రీకి తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు ముఖ్యమంత్రి రేవంత్. అందరూ మౌనం పాటించగా గౌరవ సూచికగా పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో అందశ్రీ గొప్ప పాత్ర పోషించారని అన్నారు రేవంత్ రెడ్డి. అందశ్రీని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాకుండా వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చెప్పారు. గద్దర్తో పాటు అందశ్రీ స్ఫూర్తిని నింపారని చెప్పారు. జయ జయ హే తెలంగాణ గేయాన్ని పాఠ్యాంశంలో చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అందశ్రీ పేరుతో స్మృతి వనాన్ని నిర్మిస్తామని చెప్పారు. అందశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గతేడాది కేంద్రానికి లేఖ రాశానని ఈ ఏడాది కూడా లేఖ రాస్తారన్నారు. తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈసారి కూడా పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.